హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఏమిస్తాం లెక్క సబ్స్క్రైబ్స్ 10 రోజులకు ఒకసారి వీడియో పెడతారని అనుకుంటున్నారా? ఏం చేయమంటారండి, హెల్త్ అయితే బాగోలేదు. అందుకే ఒక 10 డేస్ మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ 10 డేస్ మళ్ళీ ఇవాళ అయితే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో తీసి కూడా 10 డేస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ లేవగానే నది చూడండి ఎంత చక్కగా కనపడుతుంది. అసలు పొంగి పొరలిపోతుంది నది. అన్ని వాటర్ అయితే ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. నది చక్కగా కనపడుతుందండి. ఇది ఇంకొచ్చేసి సాటర్డే అనమాట. ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయాను. అప్పుడు వచ్చేసి 4th సాటర్డే అనమాట. ఇంకా పిల్లలకైతే హాలిడే ఉంటుంది కదా, ఇంకా అందుకే ముందే బ్రేక్ఫాస్ట్ అదేమీ పెట్టుకోకుండా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుందామని ఇంకా ఊడ్చుకుని ముగ్గది పెట్టుకుని ఫ్రెష్ అయిపోయి, ఇక్కడైతే మా చెట్టుకి అయితే గులాబీ పూలు చాలా ఉన్నాయండి, గుత్తులుగా. ఇంకా నాకు అవన్నీ అలాగే చూస్తూ దేవుడికి పెట్టలేకుండా ఉండలేకపోయాను అనమాట ఆ రోజు. ఇంకా అందుకని దేవుడి దగ్గరికి అని చెప్పేసి ఇన్ని గులాబీ పూలు అయితే కోసానండి. ఇంకా చెట్టుకు కొన్ని ఉంచేసాను. ఎందుకో చెట్టుకుంటే అందంగా ఉంటాయి అనిపిస్తుంది. ఇక్కడ దేవుడికి పెడితే ఎంత కళగా ఉందో చూడండి. ఇంకా ఆ రోజైతే ఇంకా మా చెట్టు గులాబీ పూలతో పూజ చేసుకున్నాను. ఆ రోజు అమావాస్య, ఇంకా సాటర్డే అయితే వచ్చిందండి. ఇంకా పూజ అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చాకులు చూడటానికి ఇలా ఉన్నాయి కానీ అసలు ఎంత షార్ప్గా ఉన్నాయోనండి. ఇవి కట్ చేస్తుంటే, పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంటే నా గోరులోకి అయితే వెళ్ళిపోయిందండి చాకు. అసలు ఎంత నొప్పి వచ్చేసింది, అసలు ప్రాణం గిలగిల్లా ఆడిపోయింది అంటారు కదా, అట్లా అయితే అయిపోయింది నాకు. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ వేసేసుకున్నాను. టమాటా, పచ్చిమిరపకాయ, అలాగే ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి కరివేపాకు వేసి మగ్గబెట్టేసుకుంటున్నాను. ఒగ్గని చేద్దామని. చూసారా, దీని లోపలికైతే వెళ్ళిపోయిందండి. పిల్లలు అప్పుడే లేచి వచ్చారు. ఇంక వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళు నమ్మట్లేదు అనమాట. ఎందుకంటే బ్లడ్ ఆగిపోయింది కదా, అందుకని నమ్మట్లేదు తగింది అంటుంటే. ఇంకా అది లోపలికి వెళ్ళిపోయింది, గోరు లోపలికి. ఇంకా గట్టిగా బట్ట కట్టేటప్పటికి ఆగిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒగ్గని చేసేసానండి బ్రేక్ఫాస్ట్కి. ఇంక ఒగ్గని ఒకటే వద్దు, నాకు బజ్జీ కావాలన్నాడు కన్నా. ఇంకా బజ్జీలు వేద్దామంటే పచ్చిమిరపకాయలు ఏమో వారన్నారు, బజ్జీలు వదిలే పకోడీలు ఏమన్నారు. ఇంకా అందుకని కొంచెం పిండి అయితే కలిపి ఇక్కడైతే పకోడీలు అయితే వేస్తున్నాను. నాకైతే నార్మల్ ఒగ్గాని ఒక్కటే ఇష్టం అండి. దాంతో ఇంకా ఈ బజ్జీ, పకోడీ ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఒగ్గాని ఒకటే పెట్టినా కూడా తినేస్తా. మంచిగా చేయాలి, కాకపోతే కొంచెం వేరేలా చేస్తే నచ్చదు మళ్ళీ ఒగ్గాని. మా అమ్మ చేసే ఒగ్గాని అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ అయితే బాగా చేస్తుంది. ఇంకా నేను ఏదో ట్రై చేస్తాను, పర్లేదు. నేను కూడా కొంచెం ఈ మధ్య బాగానే చేస్తున్నాను. ఇదిగోండి ఒగ్గని అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా వీడియో తీసే టైంకి కరెంట్ పోతుందండి. కరెంట్ పోయి చూసారా, వీడియో అయితే డల్ వచ్చేసింది. ఇంకా మా హనీకి అయితే ఫస్ట్ పెట్టించేసాను. టేస్ట్ చూడమ్మా ఎలా ఉందో అంటే, చూసారా టేస్ట్ అయితే చూడటానికి ఎన్ని నొప్పులు పడుతుందా మా హనీ. టేస్ట్ అయితే చూస్తుంది. ఇప్పుడు గుమ్మడికాయ కట్టించండి, గుమ్మడికాయ కట్టించండి, పళ్ళ గుమ్మడికాయ కట్టించండి. శుభం. 2 మంచి పనులు అవుతాయమ్మా. ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవాలరా తల్లి. పసుపు కుంకుమ అదృష్టం 91 సంవత్సరం ఉంది నీకు. మీ పెరిమిటిని 2 పనులు మానేమని చెప్పండి. ఆయన మనసులో మాట ముందుగా ఎవరికి చెప్పకూడదమ్మా. 2 కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు. మీ బాబా పేరు చేస్తాడు వీడు, దేవాంతుడు. చదివించండి, ఎప్పటికైనా గవర్నమెంట్ సొమ్మితే అంటారు. గుమ్మడికాయ కట్టించండి ఇంటికి. సార్ కిందకి రాకపోయారా, 2 మాటలు చెప్పేళ్తాను. టిఫిన్ పని అయ్యాక ఇంకా వంట చేద్దామని వంటింట్లోకి వెళ్ళేటప్పటికి ఇతనైతే వచ్చారండి. మా కన్నా అయితే అమ్మ ఎవరో వచ్చారని చెప్పి పిలిచారు. ఆ రోజు శనివారం, ఇంకా అమావాస్య కదా, ఏమోలే ఎవరు వచ్చారో దేవుడి రూపంలో అని చెప్పేసి నేనైతే ఎవరిని ఊరినే పంపించాలని అనుకోనండి, ఇంటికి వచ్చిన వాళ్ళని. అలాగే కన్నాతో అయితే కొంచెం దక్షిణ ఇచ్చి పంపించాను. ఇంకా పంపిస్తే ఇలాగా రండమ్మ 2 మాటలు చెప్తాను కిందకి అన్నారు. ఇట్లా కోయిదూరలు అయితే చెప్పినవి నిజంగా జరుగుతాయండి. వీళ్ళు నిజమే చెప్తారు. అదిగాక పద్ధతిగా ఉన్నారు. ఇతను ఎలా పడితే అలా లేరు. నాకు ఎందుకో నమ్మాలి, చెప్పించుకోవాలని అనిపించింది. కానీ కొన్ని చెప్పారండి, ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ కరెక్ట్గా చెప్పారు. నాకు చెప్పించుకోవాలని ఉంది, కానీ మా అత్తయ్య అయితే చెప్పించుకున్న కాడి నుంచి మళ్ళీ అవే మనసులో పీకుతూ ఉంటాయి, వద్దమ్మా అన్నారని నేనైతే పిలవలేదన్నమాట. ఏం చెప్పించుకోలేదు. ఒక 200 ఇవ్వండి అమ్మా భోజనానికి, నేను చెప్తాను, ఎక్కువ కూడా ఏం వద్దన్నారు. కానీ 200 మ్యాటర్ కాదండి, ఇంకా వద్దన్నారు కదా, ఇంకా అందుకనే మా అత్తయ్య వద్దన్నారని మెయిన్గా ఇంక నేనేం చెప్పించుకోలేదు. కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా సిచ్యువేషన్ మాది ఎలాగుంది ఏంటనేది కరెక్ట్గా చెప్పారు. నాకు తను వెళ్ళిపోయాక అనిపించింది అనమాట.
అయ్యో చెప్పించుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి క్యూరియాసిటీ ఉండిద్ది కదండి, మన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ముందు తెలుసుకోవాలని చెప్పేసి. ఇంకా అత్తయ్య వద్దన్నారని ఇంకా అతను వెళ్ళిపోయారు. విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చి వెళ్ళారనమాట. ఏమైనా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి అమ్మ అని చెప్పేసి. ఇంక నేనైతే ఇంట్లోకి వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఆ రోజు సాటర్డే కదా, ఇంక నేను చేసే ప్రతి పనిలో మా కన్నా వచ్చేసి నేను చేస్తాను అని చెప్పేసి వస్తాడనమాట. వాడికి ఇంట్రెస్ట్ వంటల్లో మరీను ఇలాగా ఏం చేస్తాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చేసే పనిలో నేను చేస్తానని చెప్పి వస్తాడు. ఇక్కడైతే ఆనియన్ అయితే ఇలా కట్ చేసి చాప్ చేసి ఇమ్మంటే చేసి ఇచ్చాడు. దీంట్లో చక్కగా అవుతున్నాయండి అసలు ముక్కలు కూడా మంచిగా కట్ అయిపోతుంది. పెద్దగా ఉల్లిపాయలు కట్ చేయాలంటే నాకు ఇదివరకు బాధగా అనిపించేది, కానీ ఇప్పుడు ఇది కొన్న కాడి నుంచి ఈజీగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా రోజు ఏంటంటే బంగాళదుంప ములక్కాయ వేసి కర్రీ అయితే వండేస్తున్నాను. మా చెట్టు ములక్కాయలు ఫ్రెష్గా బాగున్నాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి అండి. ఇంకా దాంట్లోనే బంగాళదుంప ఇంకా ములక్కాయ ముక్కలు అయితే వేసేసాను. అవి కూడా ఒక 2 minutes మగ్గిచ్చేసుకుని ఇంకా దాంట్లో ఉప్పు కారం పసుపు అయితే ఇవి యాడ్ చేసుకుని కొంచెం మగ్గాక దీంట్లో అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకుని దగ్గర పడేదాకా ఉడకబెట్టేసుకోవటమేనండి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంతే సింపుల్గా అయితే చేసుకుంటాను. ఏదైనా మన చెట్టుకి కాసిన కాయలు అయితే కూరగాయలు టేస్ట్ ఒక మంచి బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాంట్లో వాటర్ అయితే వేసేసుకున్నాను కర్రీలో. అది మగ్గేటప్పటికి పైన బట్టలు అయితే వేసానండి మిషన్లో. ఇంకా అవైతే ఆరేసి రావాలి. ఇంకా అందుకనే పైకి అయితే వెళుతున్నాను. సరిగ్గా ఎండ అయితే రావట్లేదండి, మబ్బులుగా వర్షం అలాగ వస్తుంది. ఆ రోజైతే మంచి ఎండ అయితే వేస్తుంది. చక్కగా ఎండ బాగా వచ్చిందండి. బట్టలు అయితే మంచిగా ఆరినాయి. మనం ఎలాగ ఆరేసినా కూడా బట్టలు అనేది ఎండలో ఆరితేనే బాగుంటాయి కదా. ఇంకా మా అన్నయ్య ఈ మిషన్ కొనిచ్చి 2 నెలలు అవ్వస్తుంది, కానీ మేమైతే ఇంతవరకు దీనికి కవరే కొనుక్కోలేదండి. మొన్న బుక్ చేశాను, ఇంకా వచ్చింది, ఇప్పుడైతే వచ్చింది. అప్పటికి లేదు కానీ ఇప్పుడైతే ఉంది ప్రజెంట్. ఇంకా నేనైతే బట్టలు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ వాష్రూమ్ బయటది పెద్దది కదండి, పైన ఇంకా దాంట్లోనే పెట్టేసాం చక్కగా. ఎందుకంటే వాష్రూమ్ వాడము, ఇంకా వాషింగ్ మిషన్ అది వేసుకుంటూ ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాము. ఎవరన్నా వస్తేనే వాష్రూమ్ అయితే వాడేది. ఇంకా బట్టలు అయితే ఇలా ఆరేసుకోవడానికి మంచిగా ఇలా కట్టించుకున్నాం అనమాట. ఎన్ని బట్టలైనా పట్టేస్తున్నాయి దీంట్లో. ఇక్కడైతే నేను బట్టలు ఆరేసేస్తున్నాను. ఈ బట్టలు ఉతికినప్పుడల్లా అనుకుంటాను మా అన్నయ్య వాషింగ్ మిషన్ కొనిచ్చి చాలా పుణ్యం అయితే కట్టుకున్నాడని చెప్పేసి. లేకపోతే ఇన్ని బట్టలు చేత్తో ఉతికేపాటికి నాకు నీరసం వచ్చేసేదండి. పాపం వాడు నా బాధ చూడలేక అప్పటికప్పుడు కొనిచ్చాడు వాషింగ్ మిషన్ అనేది. ఇక నేనైతే వచ్చేటప్పుడు కింద చూసారా సాఫ్ వేసుకుని ఎంత చక్కగా పడుకుని ఈ పద్దుది వీడియోస్ వస్తాయి కదండి, డీపీ ఫుడ్స్ అనేవాళ్ళు వీడియోస్ పెట్టేవాళ్ళు కదా, స్కిట్ వీడియోస్. అవి అయితే తెగ చూస్తారండి, కామెడీ స్కిట్స్ వీళ్ళు. ఇక్కడైతే నేను బియ్యం అయితే కడిగి పెట్టేశాను కుక్కర్కి. ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోయింది చూసారా. ఇది కారం అయితే మా పిన్ని తెచ్చిందండి. చూడటానికి ఎర్రగా ఉంది కానీ అసలు స్పైసీనెస్సే లేదు, బాగుంది కారం. ఇంకా ఒక పొయ్యి మీద కూర అయిపోయింది, ఇంకో పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసి ఇంకా నేను ఈ గ్యాస్ కట్ ఇదంతా ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నాకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఇంతవరకు ఎప్పుడు నీట్గా ఉండాలి, లేకపోతే అసలు మెంటలు ఎక్కేస్తున్నట్టు అవుతుంది. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి చక్కగా పడుకున్నామండి చాలాసేపు. ఇంకా పగలంత ఎండేసింది కదా, సాయంత్రానికి వర్షం వచ్చేసిందండి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసాక ఇదేంటంటే కారం చెప్పాను కదా, మా పిన్ అయితే తెచ్చిచ్చిందండి నా కారం. ఇది ఇంత కారం మా పిన్ అయితే తెచ్చిందనమాట. బాగుంది కారం, కొత్త కారం. ఇంకా ఏంటంటే దీంట్లో కొంచెం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు చికెన్ ఏమైనా నాన్ వెజ్ కర్రీస్లోకి అది కొంచెం పచ్చికారం తీసేసి మిగతా దాంట్లోకి కూర కారం కలిపేసుకుందాము. ఇది రోజు పెండింగ్ అయిపోతుంది అనమాట పని. రోజు చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా అక్కడికక్కడే బద్ధకం వచ్చేసి చేయట్లేదు. ఇంకా ఆ రోజు కూర కారం అయితే కొట్టేసుకున్నాను. మా పిన్నాళ్ళు మా అమ్మాళ్ళు ఏంటంటే ఈ మధ్య అలాగే వాడేస్తున్నారంట, ఇంకా కూరకు వేరే సపరేట్ అలాగేం పట్టించుకోవట్లేదంట. ఇంకా నాకేంటంటే కొంచెం ధనియాలు అది వేయించేసుకుంటే బాగుంటుందిలే కూరకారం అని చెప్పేసి ఇంకా అలా కలుపుకుందామని కొంచెం తీసానండి. చూసారా ఎంత కారం తెచ్చిచ్చిందో పాపం ఈసారి మా పిన్ని. తనకి ఇంట్లోకి పట్టించుకున్న దాంట్లోకి నాకు హాఫ్ అయితే తెచ్చిచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పట్టించుకోవాలి. ఇంక ఇలాగైతే కొంచెం పచ్చికారం అయితే తీసేసుకుని సపరేట్ పెట్టుకుంటున్నాను. ఈ పచ్చికారం ఎందుకంటే మనం ఏమన్నా ఇప్పుడు పచ్చళ్ళు అవి పెట్టుకోవాలనుకోండి, దానికి కానీ ఏమన్నా నాన్ వెజ్ కానీ ఏమన్నా చికెన్ పికిల్స్ దానికి కూడా ఇంకా అన్నిటికీ పనికి వస్తుంది. ఇంక ఇదైతే ఇలా తీసేసి పెట్టేసుకున్నాను. చూసారా ఇంత పచ్చికారం అయితే తీసేసుకున్నాను.
ఇప్పుడైతే మిగతా కారంలోకి నేను ధనియాలు ఇవన్నీ అయితే డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకుంటున్నాను. నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్లో వేయించుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజు కరెంట్ లేదు, ఇంకా అందుకనే నార్మల్గా ఇలా వేయించేసుకుంటున్నాను. ధనియాలు అయితే కొన్ని తీసుకున్నానండి, అన్నీ అందాజుగా అయితే తీసుకున్నాను. చూసారా మార్నింగ్ తెగిందన్నాను కదా, ఆ గరిటో ఏదో తగిలేసిందండి, మళ్ళీ బ్లడ్ రావడం స్టార్ట్ అయిపోయింది. అసలు ఇది ఎంతసేపు ఆగలేదండి బ్లడ్. అలా ఉంటుంది వంటింట్లో పనులు చేసే ఆడవాళ్ళ పరిస్థితి. చూసే వాళ్ళకేమో ఏముందిలే వంటే కదా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని మెంతులు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఏమేమి వేసుకున్నానంటే ధనియాలు కొన్ని వేసుకున్నాను, దాంట్లో కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేయాలి. ఇవి రోస్ట్ చేస్తుంటే ఇల్లంతా గమగమ ఎంత బాగుందో, అసలు స్మెల్ అయితే అద్దరిపోయిందండి, అంత బాగుంది స్మెల్ అయితేని. ఇంకో పక్క ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. వీళ్ళని మార్నింగ్ స్నానం చేయమంటే చేయలేదండి, కరెక్ట్గా సింటెక్లో నీళ్ళు అయిపోయినాయి. వాళ్ళ నానేమో లేరు, ఇంకా స్నానం చేయకుండా అలాగే ఉన్నారు ఆ రోజు సాయంత్రం వరకు. ఎప్పుడో రాత్రి చేశారండి, ఆ రోజల్లా స్నానం చేయలేదు వీళ్ళు. ఇంకా చూసారా ఇవన్నీ వేయించుకున్నాను కదా, ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారేలోపు ఇక్కడైతే ఒక 5-6 చిన్నులపాయలు అయితే తీసుకున్నాను. అవి చిన్నులపాయలు అయితే ఒలుచుకుని వేసుకోవాలన్నమాట. వీడు చూడండి కారంలోనే ఆడుతున్నాడు, అదేదో మట్టిలో ఆడినట్టు ఆడుతున్నాడు. ఒక పక్కేమో ముక్కుల్లో ఘాటు వస్తుందమ్మా, ముక్కులు మండుతున్నాయి అంటున్నాడు, మళ్ళీ అలాగే ఆడుకుంటున్నాడు దాంతో. ఇంకా నేను ఏ పని చేసినా వాళ్ళు వచ్చి నేను ఇచ్చేస్తా అంటూ ఉంటారు. నేను కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తానండి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుందని చెప్పేసి. చిన్నప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు మా అమ్మాళ్ళు చేసేటప్పుడు మేము కూడా ఇలా చుట్టూనే తిరిగేవాళ్ళం కదా, కొంచెం ఐడియా ఉంది మాకు. ఇప్పుడు చేసుకోవాలంటే ఈజీగా చేసుకోగలుగుతున్నాం. అలాగే మన పిల్లలను కూడా కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మిక్సీ పట్టానండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మిక్సీకి పట్టేశాను. ఇవన్నీ కొంచెం నలిగాక అప్పుడు వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ వెల్లుల్లి వేసి ఇంకొక రౌండ్ అయితే తిప్పేయాలి. ఫస్టే వెల్లుల్లి వేసామనుకోండి, వెల్లుల్లిలో వాటర్ వచ్చేసి ధనియాలు అవి సరిగ్గా నలగవన్నమాట. అందుకే ఫస్ట్ ధనియాలు ఒకసారి ఒక రౌండ్ వేసుకున్నాక అవి కొంచెం నలిగాక అప్పుడైతే చిన్నులపాయలు వేసాను. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మంచిగా నలిగాక దీంట్లో కూడా ఒక గరిటె కారం అయితే యాడ్ చేశానండి. చెయ్యి అయితే ఒకటే నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆ తగిలిన దాని మీదే మళ్ళీ తగిలితే ఎంత నొప్పి వచ్చేస్తుందో. ఇలా ఒక 2 గరిటెలు కారం వేసుకొని ఇంకొక రౌండ్ తిప్పాను అనమాట. తిప్పాక ఇలాగైతే రెడీ అయింది కదా, ఇప్పుడు ఇదంతా మొత్తం కారంలో అంతా కలిపేస్తానండి. ఇలా కలిపేసుకుంటే కారం అనేది టేస్ట్ బాగుంటుంది. కర్రీస్లో అది వేసుకుంటే, ఇప్పుడు మనం నార్మల్గా కర్రీస్లో ఇవి వేసుకున్నాక లాస్ట్లో ధనియాల పొడి అది వేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా అదేం వేసుకోక్కర్లేదు అనమాట. ఈ కారం ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీస్ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇదైతే నాకు చాలా రోజులు వచ్చేస్తుంది కారం. ఇంక ఇదంతా అయితే ఇలా కలిపేసుకుని నార్మల్గా గాలి వెళ్ళకుండా ఒక డబ్బాలోకి అయితే వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. వీళ్ళు పిల్లలు వచ్చి ఆడుకుని కింద మీద పారబోసేసారండి. ఇక్కడ మా హనీ ఎంత కారం తింటుందంటే దానికి ఇప్పుడు ఆ స్పూను గరిటె వేసి ఇచ్చేసినా కూడా తినేస్తుంది ఒక బౌల్లో వేసి. అంత పిచ్చి దానికి కారం అంటే. మా కన్న చూడండి వాళ్ళ అక్క తిన్నదానికి నవ్వుతున్నాడు. అది అడుగుతుంది అనమాట, అమ్మ అన్నం ఉంటే కారంలో కలిపి పెట్టని. నిజంగా బాగుంటుందండి. కొంచెం కారం వేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఇంక నేనైతే వాడుకున్న డబ్బాలో కొంచెం వేసుకొని ఇప్పుడైతే ఇది నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టడానికని ఈ డబ్బాలో పెట్టేస్తున్నాను. ఈ డబ్బాలు కూడా మా పిన్నే తెచ్చింది, డబ్బాల్లో పెట్టుకుని వచ్చింది. ఇంకా మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చికారం కూర కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.